నమస్తే ఆస్టాక్కి స్వాగతం. నేను మీ డాక్టర్ రియాజ్, మెమరీ ట్రైనర్, రీసెర్చ్ సైంటిస్ట్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ హౌ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్. I have a dream. One day my 3 little children would live up in this nation with lot of pride and greatness instead of basing on the color of the skin. These are the few words by Martin Luther King. ఏవైతే మార్చ్ ఆన్ వాషింగ్టన్ అని ఒక ఆయన పెద్ద ఉద్యమం చేశారో 1916లో ఆయన ఉద్యమం చేసినప్పుడు చాలామంది ఈ స్పీచ్కే అట్రాక్ట్ అయ్యి బ్లాక్కి అండ్ రేసిజంకి అగెనెస్ట్గా ఫైట్ చేశారు, రైట్? సో టు బీ అన్ great leader, to be an influential person, you should be a great speaker, or I would call influential speaker. Your communication skill అంటాం కదా, కమ్యూనికేషన్ స్కిల్ కాదండి, ఇట్స్ అండ్ పవర్. కమ్యూనికేషన్ పవర్ అంటాం, కమ్యూనికేషన్ స్కిల్ అని మనం చెప్పకూడదు, కమ్యూనికేషన్ పవర్ అని చెప్పాలి. సో టు బీ అన్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, యూ నీడ్ టు బీ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్. ఆల్ లీడర్స్ ఆర్ గ్రేట్ స్పీకర్స్. మనం ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం పరమపదించిన కీర్తిశేషులు వాజ్పేయి గారు, హీస్ ఏ గ్రేట్ స్పీకర్ అండి. ఆయన ఉర్దూలో ఆయనకున్న కమాండ్ చూస్తే ఆయన ఈవెన్ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఆయన అంతగా పొగిడేవాళ్ళు, ఆయన అంతగా మెచ్చుకునేవాళ్ళు. యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితిలో భారత వాదన వినిపించాలంటే ఈవెన్ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా అపోజిషన్ లీడర్ అయిన వాజ్పేయి గారిని ఆ టీంకి లీడ్గా పంపించి భారత వాణిని అక్కడ వినిపించేటట్టు చేశారండి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకింగ్. సో మనం కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలో మరణం అంటే చాలామందికి భయం ఉంటుంది. దట్స్ వాట్ యూ కాల్ యాస్ ఫోబియా. 70 to 80% ఆఫ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ గ్లాసోఫోబియా. అంటే మనకు డెత్ అంటే భయం ఉంటుంది అనమాట. దాని తర్వాత ఎక్కువగా భయం ఉన్న వాళ్ళు ఏ టాపిక్ ఏదంటే అది పబ్లిక్ స్పీకింగ్. చాలామందికి కూర్చొని మనం గంటలు మాట్లాడతాం, చాలా చిట్ చాట్ చేస్తాం, చాలా కన్వర్స్ చేస్తాం, కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడమంటే మనం వాళ్ళకి మాత్రం చేతులు చెమటలు పట్టేస్తాయి, కడుపులో బటర్ఫ్లైస్ ఉంటాయి, కింద మొత్తం భూమి మొత్తం కింద మీద అయిపోతుంది, రైట్? సో హౌ టు ఓవర్కమ్ దిస్? వెరీ వెరీ ఇంపార్టెంట్. టు బీ ఎన్ గ్రేట్ లీడర్ యూ గాట్ టు బీ ఎన్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్. మనం చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ 1915లో ఆయన ఇండియాకి రిటర్న్ అయినప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి ఆయన మొత్తం టాప్ టు ద టో మొత్తం ట్రైన్లో తిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలామంది గ్రూప్స్తో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన చిన్న స్పీచెస్ ఇచ్చేవారు. వాటికి అట్రాక్ట్ అయ్యి చాలామంది ఆయన స్పీచెస్కి అట్రాక్ట్ అయ్యి ఫ్రీడమ్ ఫైటింగ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేశారు. అంటే గాంధీజీ గారు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆయన టాక్స్తో, ఆయన స్పీకింగ్ ఎబిలిటీస్తో. తర్వాత మనం చూసుకున్నట్టయితే బారాక్ ఒబామా, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్పీకర్ దట్ వరల్డ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్. ఎంత మంచి స్పీకర్ ఆయన ప్రెసిడెంట్గా గెలిచినప్పుడు ఆయన విన్నింగ్ స్పీచ్ చూడాలి, దట్ మూవ్డ్ ద నేషన్. వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్. దాని తర్వాత విన్స్టన్ చర్చిల్, మీకు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. ఆయన చేసిన బ్రిటన్ పార్లమెంట్లో చేసిన స్పీచెస్ ఈవెన్ వన్ ఆఫ్ ద టాప్ 10 స్పీచెస్ ఇన్ ద వరల్డ్ అండి. నాట్ ఓన్లీ దాట్, అండ్ దెన్ ఫాలోడ్ బై ఇఫ్ యూ కెన్ టేక్ అడాల్ఫ్ హిట్లర్. ఒక రేసెస్ని లక్షలాది మందిని ఆల్మోస్ట్ 30 లక్షల మందిని చంపడానికి ప్రేరేపించింది ఆయన జస్ట్ ఒక టాక్సేనండి. అంత పవర్ ఉంది మనకి స్పీకింగ్కి, ఇన్ఫ్లుయెన్షియల్ అనమాట. సో యూ గాట్ టు బి రియలీ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్. హౌ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే, నెగిటివ్ వే, వీ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్, బట్ యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ దెమ్ విత్ యువర్ టాక్స్ అండ్ దెన్ విత్ యువర్ కమ్యూనికేషన్, విత్ యువర్ స్పీకింగ్ స్కిల్స్. చాలా ఇంపార్టెంట్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ 21st centuryలో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ హౌ ఆర్ వీ ప్రజెంటింగ్ అబౌట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాం అది ఇంపార్టెంట్ కాదండి, మనం చేస్తున్న దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ వాట్ యూ గాట్ టు బి వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ స్పీకింగ్, కమ్యూనికేషన్. ఒకరోజు జార్జ్ బెర్నార్డ్ షా వాళ్ళ మిస్సెస్ కోసం ఒక చిలుకను కొన్నారు, ఒక ప్యారెట్ విచ్ కెన్ స్పీక్ 24 లాంగ్వేజెస్. వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్యారెట్ హీ పర్చేస్డ్. ఆయన ఏదో బిజీగా ఉండి ఆ రోజు వాళ్ళ ఆవిడ బర్త్డే ఉంటే ఆయన డైరెక్ట్గా వెళ్ళి గిఫ్ట్ చేయలేక వాళ్ళ అసిస్టెంట్ చేత వాళ్ళ ఇంటికి పంపించాడు. సో పంపించిన తర్వాత 1 hour అయిపోయింది, 2 hours అయిపోయింది, 3 hours అయిపోయింది, 5 hours అయిపోయినా వాళ్ళ వైఫ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. జనరల్లీ హీఈస్ ఎక్స్పెక్టింగ్ ఎన్ రెస్పాన్స్ దట్ ఈస్ ఎ నైస్ గిఫ్ట్ హీ హాస్ గిఫ్టెడ్ అని. సో ఆయన క్యూరియాసిటీ ఆపుకోలేక ఏం చేశారంటే ఒకరోజు ఆ రోజు 5 hours తర్వాత వాళ్ళ మిస్సెస్కి రింగ్ చేసి దట్ సీ ఐ హ్యావ్ సెంట్ ఏ నైస్ గిఫ్ట్ ఫర్ యువర్ బర్త్డే, డిడ్ యూ గెట్ ఇట్ నాట్ అని ఆయన అడిగారనమాట. సో ప్యారెట్ ఈజ్ ద వన్ విచ్ యూ సెంట్ అని ఆవిడ అడిగింది. ఎస్ ఐ సెంట్ ద ప్యారెట్, హౌ ఈజ్ ఇట్ డూయింగ్ అని బెర్నార్డ్ షా అడిగాడు. ఫర్ దట్ షీ రిప్లైడ్, ప్యారెట్ కదా,
ఇప్పుడే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది అది కుకింగ్ అవడానికి, అదర్వైజ్ ఇంకొక 5 minutesలో నైస్గా కుక్ అయిపోతుంది. ఐ విల్ మేక్ యూ నైస్ డిష్ వన్స్ యూ కమ్ బ్యాక్ టు హోమ్ అంటారు. బై లిజనింగ్ టు దిస్ హీ గెట్స్ షాక్డ్ అండ్ దెన్ హీ సేస్ హౌ కమ్ యూ కుక్డ్ ఇట్, ఇట్స్ ఎ నైస్ ప్యారెట్ విచ్ కెన్ స్పీక్ 24 languages అని ఆయన అంటారు. అప్పుడు ఆవిడ రెస్పాండ్ అవుతుంది, ఇది కనుక 24 languages మాట్లాడితే వై డిడ్ నాట్ స్పీక్ వెన్ ఐఎమ్ కటింగ్ ఇట్స్ నెక్ అని అడుగుతుంది. అంటే దానికి అన్ని లాంగ్వేజెస్ వచ్చినా కూడా నేను దాన్ని నెక్ కట్ చేసేటప్పుడు అది ఎందుకు చెప్పలేదు, యూ డోంట్ కట్ మై నెక్ అని ఇన్ ఏ ఫన్నీ వే షీ టెల్స్ అనమాట. సి దట్స్ వాట్ ద కమ్యూనికేషన్ ఈజ్. మన దగ్గరికి ఎన్ని లాంగ్వేజెస్ ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ దాన్ని మనం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నామా లేదా, దాన్ని రైట్ ఫార్మాట్లో పెడుతున్నాం లేదా, పక్క వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం లేదా, మోటివేట్ చేయగలుగుతున్నాం లేదా, పర్స్యూట్ చేయగలుగుతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో యూ గాట్ టు బీ పవర్ఫుల్ స్పీకర్. సో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్స్కి ఉండాల్సిన ఎబిలిటీస్ ఏంటండి, దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ట్రైట్స్ ఆఫ్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీకర్, రైట్? సో ఇఫ్ యూ టేక్ ఎనీ స్పీచ్ there are 3 important stages. What is take off, level flight and then landing. అంటే ఓపెనింగ్, బాడీ, కంక్లూజన్ అని ఉంటుందండి. ఎప్పుడైనా ఈ ఓపెనింగ్ ఆఫ్ ద స్పీచ్ ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉండాలి. ఓపెనింగ్ ఎప్పుడైనా చాలా పవర్ఫుల్గా ఉండాలి, ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి, రైట్? స్టార్ట్ ఆల్వేస్ ఎదర్ విత్ ఎ కోట్ ఆర్ ఇన్సిడెంట్ ఆర్ ఎ స్టోరీ. ఫస్ట్ 35 seconds to 1 minute మనం ఆడియన్స్తో ర్యాపో డెవలప్ చేయాలండి. అది కనుక చేయగలిగితే వాళ్ళు అటెన్షన్ పే చేస్తారు. మనం ఎప్పుడైతే 2 minutes వరకు వాళ్ళతో ర్యాపో డెవలప్ చేయలేమో, వాళ్ళతో అటెన్షన్ గ్రాప్ చేయలేమో, దాని తర్వాత ఎంత చెప్పినా వాళ్ళు మన దగ్గరికి అటెన్షన్ పే చేయరు. అందుకని ఫస్ట్ 2 minutes ఈజ్ ఎ గోల్డెన్ టైమ్ ఫర్ ఎనీ ఓపెనింగ్ ఆఫ్ ద స్పీచ్. అందుకని ఓపెనింగ్ స్పీచ్ ఎప్పుడు పవర్ఫుల్గా ఉండాలి. ఏదైనా కోట్ ఒక మంచి స్పీకర్ చెప్పిందో, ఒక రైటర్ చెప్పిందో కోట్తో స్టార్ట్ చేయండి, లేదా ఒక ఇన్సిడెంట్ని నెరేట్ చేయండి, నెరేట్ చేసి దీన్ని కోరిలేట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ opening of the speech. It should be really powerful and then kind of bang should be there, right? Sometimes noisy audience ఉంటారు, చాలామంది గోల చేస్తుంటారు, మనం వాళ్ళని అటెన్షన్ గ్రాప్ చేయాలని చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, మనం వెళ్ళి మైక్ని ట్యాప్ చేయటమో లేకపోతే కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ అని అడుగుతున్నాం, దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదండి. బెటర్ బాగా నాయిసీ ఆడియన్స్ ఉంటే జస్ట్ గో స్టాండ్ బిఫోర్ ద పోడియం అండ్ దెన్ వెయిట్ ఫర్ 30 to 40 seconds. Do not speak anything. If you don't speak anything, automatically they get their audience give their attention to you. అంటే మనం ఎప్పుడైతే మాట్లాడమో, గమ్ము నుంచుంటామో, ఏం మాట్లాడమో, అదే ఈ స్పీకర్ నర్వస్గా ఉన్నాడని వాళ్ళు ఫీల్ అవుతారు. దెన్ యూ స్టార్ట్, దెన్ మేక్ దెమ్ రెడీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫాలోడ్ బై బాడీ ఆఫ్ ద స్పీచ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాట్ ఈస్ ద కంటెంట్, మెయిన్ కంటెంట్ ఎప్పుడు ఇన్ఫర్మేటివ్ ఉండాలండి. ఏదో జస్ట్ చెప్పామా వెళ్ళిపోయామని కాదు. యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ద టాపిక్. ఎప్పుడైనా టాపిక్ ముందు జనరల్ ఒక స్పెసిఫిక్గా 4 స్పీకర్స్ సేమ్ టాపిక్ మీద మాట్లాడాలంటే వాట్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద స్పీకర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ యూ డూయింగ్, వాట్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ యూ ఆర్ డూయింగ్. ఆ చెప్పిన టాపిక్ మీద ఎవరైతే సైంటిఫిక్గా రీసెర్చ్ చేశారో వాళ్ళ నేమ్ని కోట్ చేయండి. అండ్ వాట్ ఆర్ ద స్టాటిస్టిక్స్ రిలేటెడ్ టు ఇట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక డిసీజ్ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. లెట్ అస్ ఇమాజిన్ మనం ఫ్రీడమ్ ఫైటింగ్ మూవ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి. ఒక August 15th మీరు ఫ్రీడమ్ ఫైటింగ్ గురించి ఒక స్పీచ్ ఇవ్వాలి. దాంట్లో మీరు ఏ ఇన్సిడెంట్స్ మన ఫ్రీడమ్ ఫైటింగ్ మూవ్మెంట్ని కంట్రిబ్యూట్ చేశాయి, 1930 దండి మార్చ్, గాంధీ గారు ఇలా చేశారు అంటే పీపుల్ గెట్ కనెక్టెడ్ టు యూ మచ్ ఫాస్టర్. అంటే ఓహో, అంటే 1930 అనేది ఒక డేట్, ఈవెంట్, దండి మార్చ్. సో ఆడియన్స్ మీతో చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. అంటే దిల్ గెట్ ఏ ఫీలింగ్ దట్ ద స్పీకర్ హ్యాస్ డన్ ఇనఫ్ గ్రౌండ్ వర్క్ అండ్ దెన్ ఎనఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ దట్ హీస్ డెలివరింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకు ఒక మీ వైపు అటెన్షన్ పే చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. లెట్ us say 1930 దండి మార్చ్, 1927 సైమన్ కమిషన్, 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్. ఇలా మీరు ఎప్పుడైతే స్టాటిస్టిక్స్ చెప్తారో, డేట్ చెప్తారో వాళ్ళకి పర్సనల్గా కనెక్షన్ ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా మీ వైపు అటెన్షన్ ఇస్తారు. దే విల్ బి గ్లూడ్ టు దేర్ సీట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ సెకండ్ వన్ ఈజ్ యువర్ బాడీ మూమెంట్. హౌ ఆర్ యూ షోయింగ్ యువర్ బాడీస్, వాట్ ఈస్ యువర్ హ్యాండ్ మూమెంట్స్, వాట్ యువర్ ఐ కాంటాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మనం ఐ కాంటాక్ట్ చేయము, చాలా వేగ్గా ఉంటుంది. యూ హ్యావ్ టు మేక్ ఎన్ ఐ కాంటాక్ట్ విత్ ద ఆడియన్స్. హౌ యు ఆర్ మేకింగ్ ఎన్ ఐ కాంటాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ ఈజ్ యువర్ బాడీ లాంగ్వేజ్, what you are talking, your content, right, is only
15%. And then how are you showing your body language is 35%. And then rest of the 50% contributes for what is your body language. Very, very important అండి, రైట్. సో దీని తర్వాత హౌ టు కంక్లూడ్ ద స్పీచ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కంక్లూషన్ ఎలా ఇవ్వాలి, రైట్, ల్యాండింగ్ ఎలా చేయాలి ఫ్లైట్ని, వెరీ ఇంపార్టెంట్. సమ్ కీ మెసేజ్ ఉండాలి. ఓకే, అవుట్ ఆఫ్ ఆల్ దిస్ వీ హ్యావ్ సమ్మరైజ్ యువర్ హోల్ టాపిక్ ఏదైందో కీ పాయింట్స్ 1, 2, 3 కీ పాయింట్స్ ఇచ్చేసి స్ట్రెస్ అమాన్ దెమ్ అండ్ దెన్ సమ్మరైజ్ చేసి టెల్ దెమ్ నో దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్, దిస్ ఇస్ వేర్ యూ హ్యావ్ టు అసర్టివ్, దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అని చెప్పి ఆ టేక్ అవే మెసేజ్ని మనం ఒక రైట్ ఫార్మాట్లో వాళ్ళకి ఇచ్చేయాలండి. ఆ 3 పాయింట్స్ కీ పాయింట్స్ వాళ్ళ మైండ్లో ఇంప్రింట్ అయిపోవాలి. అలాంటి పవర్ ప్యాక్డ్గా మీరు దాన్ని ఎండప్ చేయాలండి. సో ఇవన్నీ మనం ఓపెనింగ్, బాడీ, కంక్లూజన్ ఈ మూడింటిని మైండ్లో పెట్టుకొని మనం కనుక మన స్పీచ్ టాపిక్ని కనుక చేయగలిగితే it will be a really a successful speech, and not in that you will become definitely an influential speaker in future andi, right. So with this I'll wind up my session. Thank you for watching. Next time మనం వేరే టాపిక్ తో వెళ్దాం. Till then have a great time. Namaskar.